నమస్కారం. ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్స్ 2020 ఫలితాలు వచ్చేసినాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే ఎంపీలకు గెలిచిన వాళ్ళకు నా తరపున హృదయపూర్వ శుభాకాంక్షలు. అలాగే మన కడప నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నేత అభ్యర్థి ఎమ్మెల్యే టీకే అబ్దుల్ ఖాన్ గారి కొడుకు రషీద్ ఖాన్ వాళ్ళకు సపోర్ట్ చేసిన సపోర్టర్స్కు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాస్త వాళ్ళతో మాట్లాడతారు. అందరికీ నమస్కారం. జనరల్ ఎలక్షన్స్ 2024 ముగిశాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. గెలిచిన ప్రతి ఒక్కరికి అభినందనలు. తర్వాత కడప అసెంబ్లీకి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్తో మా నాన్నగారు టీకే అఫ్జల్ ఖాన్ 24,500 ఓట్లతో తనదైన శైలిలో ఒక విజయాన్ని సాధించారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మా నాన్న అభిమానులకు, ముందు నుంచి బాగా మోటివేట్ చేసి ఓట్లు వేయించిన వారికి, మళ్ళీ వెనకాల ఉండి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 24,500 ఓట్లు మీరు ఖచ్చితంగా ఈ ఓట్లకు మేము న్యాయం చేస్తాము, ప్రజల్లోనే ఉంటాము. ఈ ప్రజా తీర్పులను మేము ఖచ్చితంగా గౌరవిస్తాము. అండ్ ప్రజల్లో ఉండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లలో, వచ్చే 5 ఏళ్లలో ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తాయి. దీనికి నేను మీకు ఖచ్చితంగా ఆశ్వాసం ఇస్తున్నాను. మరి ఒకసారి నేను ఎవరైతే మాకు అండదండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ వర్కర్లకు, మా అభిమానులకు మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.